మూఢులు. హంగరీలోని ఒక గ్రామంలో ఒక కాపుకు మూర్ఖురాలైన భార్య ఉండేది. మూర్ఖత్వానికి తోడు ఆమెకు అంతులేని మొండితనం కూడా ఉండేది. తన భర్త ఏది చేసినా ఆమె తప్పు పట్టేది. అతను చేసే ప్రతి పని తాను ఇంకా బాగా చేయగలనని ఆమె నమ్మకం. ఒక ఏడు కాపు కోతలు మార్పిళ్లు పూర్తి చేసి ధాన్యాన్ని సంతకు తీసుకుపోయి వర్తకులకు అమ్మే ప్రయత్నంలో ఉండగా అతని భార్య, నీకేమీ తెలియదు, నన్ను వెంట పెట్టుకుపోతే ధాన్యం మరింత బాగా అమ్మగలనన్నది. అయితే నువ్వే వెళ్ళి అమ్ముకురా, నేను కూడా దేనికి అన్నాడు కాపు. ఆమె సరైన ధాన్యం మూటలు బండిలో వేసుకుని ఇంటి పని చేసే కుర్రవాడిని వెంట పెట్టుకుని బయలుదేరుతూ ధాన్యం ఏ ధరకు అమ్మాలి అని మొగుడిని అడిగింది. ఆ మాత్రం తెలియదా, ఉన్న ధరకు అమ్ము అన్నాడు భర్త. కాపు భార్య సంతకు చేరింది. ఒక గడుసు వ్యాపారి ఆమె వద్దకు వచ్చి ధాన్యం ఎలా అమ్ముతున్నావు అని అడిగాడు. ఉన్న ధరకు అమ్ముతాను అన్నది కాపు భార్య. ఉన్న ధర కనుక్కొని వస్తానని ఆ వ్యాపారి అవతలకు వెళ్ళి వచ్చి, ఉన్న ధర ఏమిటంటే సగం అప్పుగా ఇవ్వడము, మిగిలిన సగము వాయిదా మీద తీర్చడమును అన్నాడు. సరే, అలాగే అమ్ముతాను, కానీ నాకు డబ్బు ఎప్పుడు చేతికి వస్తుంది అన్నది కాపు భార్య. మళ్ళీ సంతనాడు అన్నాడు వ్యాపారి. కానీ మనం ఒకరినొకరు ఎలా పోల్చుకోవాలి అన్నది కాపు భార్య. నా పాత కోట్ నువ్వు తీసుకొని నీ ఉన్ని పచ్చడం నాకు ఇచ్చేయి, ఎవరి వస్తువులు వాళ్ళు గుర్తించడం తేలిక కదా అన్నాడు వ్యాపారి. కాపు భార్య తృప్తిపడి తాను కప్పుకున్న పచ్చడంతో పాటు ధాన్యాన్ని వ్యాపారి పరం చేసి వాడి పాత కోటు తీసుకుని దర్పంగా ఇంటికి తిరిగి వచ్చేసి తాను చేసిన నిర్వాహకం గురించి గొప్పగా తన మొగుడికి చెప్పింది. కాపు భార్య మీద మండిపడి, ఛీ మూడురారా, నీలాంటి బుద్ధి తక్కువ మనిషి మరొకరు కనిపించిన దాకా ఇంటికి రాను అంటూ ఇల్లు వదిలి బయలుదేరాడు. తన పెళ్ళాం కన్నా మూడులు ప్రపంచంలో ఉంటారని అతను నమ్మలేకపోయాడు. అతను నింపాదిగా నడుచుకుంటూ అడవి గుండా వెళ్ళేసరికి ఒక ఇంటిలో దీపం వెలుగుతూ కనిపించింది. అడవి మధ్య పొలాలు, ఇళ్ళు ఉన్నాయి. కాపు ఆ ఇంటి తలుపు తట్టేసరికి ఒక వయసు మళ్ళిన ఆళ్ళ తలుపు తెరిచి, ఎవరినైనా ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది. ఈ మనిషి తెలివితేటలు ఏ పార్టీవో తెలుసుకుందామనుకుని కాపు ఆమెతో, అప్పుడే పరలోకం నుంచి వస్తున్నాను అన్నాడు. ఆమె ఏమీ ఆశ్చర్యపడక, అలా అయితే నా కొడుకు కానీ నీకు తెలుసు నాయన అని అడిగింది. ఈ మనిషి మూఢత్వం ఎంత దూరం పోతుందో చూడాలనిపించి కాపు, ఎరగకేమమ్మా, పాపం అతను చింకి బట్టలు కట్టుకుని ఎముకలు గుడ్డ పీలికలు అమ్ముతూ తన బండి తానే లావుకుంటూ నానా అగచాట్లు పడుతున్నాడు అన్నాడు. అయ్యయ్యో, నువ్వు మళ్ళీ అక్కడికి పోతున్నావా నాయన అన్నది ఆమె. అవునమ్మా, రేపు ఉదయానికి నేను అక్కడ ఉండాలి అన్నాడు కాపు. అయితే ఒక పని చేసి పెట్టు బాబు, పండక్కి చేసిన పెద్ద అప్పచ్చుల ఇంకా 3 మిగిలి ఉన్నాయి. మా ఆయనకు తెలియకుండా దాచిన డబ్బు కొంత ఉన్నది. కొంచెం ఆగావంటే 3 బాతులు వండి ఇస్తాను, వాటిని తీసుకుపోయి మా వాడికి అన్నట్టు మా ఆయన ఎవతనో మోసం చేసి మంచి ఉన్ని పచ్చడం తెచ్చాడు. ఇది కూడా మా అబ్బాయికి అన్నది ఇల్లాలు. అనుకోకుండా రావాల్సిన చోటుకే వచ్చాను కదా అనుకున్నాడు కాపు. ఇంటి ఆవిడ వంట చేస్తున్నంతసేపు అతను విశ్రాంతి తీసుకొని వంట పూర్తి కాగానే ఆవిడ ఇచ్చిన వస్తువులన్నీ పుచ్చుకొని తన కొడుకు బండి కోసం ఆమె ఇచ్చిన గుర్రాన్ని కూడా ఎక్కి బయలుదేరాడు. అతను వెళ్ళాడో లేదో ధాన్యం వ్యాపారి ఇల్లు చేరుకున్నాడు. ఆయన భార్య జరిగిందంతా చెప్పింది. వ్యాపారి నెత్తి నోరు బాదుకుని పెళ్ళాన్ని తిట్టి పరిగెత్తుతూ ఇంటి నుంచి బయలుదేరాడు. తన వెనుకగా ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్న సంగతి పసిగట్టి కాపు తన గుర్రాన్ని అడవిలోకి తీసుకుపోయి ఒక చెట్టుకు కట్టేసి తాను మళ్ళీ దారి పక్కకు వచ్చి ఒక ఒరిగిపోయిన చెట్టుకు భుజం పోటీ పెట్టిన వాడిలాగా నిలబడ్డాడు. వ్యాపారి అతన్ని చేరవచ్చి, ఇటుగా గుర్రం మీద ఎవడైనా వెళ్ళాడా అన్నాడు. వెళ్ళాడు, కానీ నువ్వు వాడి జోలికి పోకు, వాడు బలాఢ్యుడు అన్నాడు కాపు. నీకన్నా బలం గలవాడా అని వ్యాపారి అడిగాడు. కాదు అన్నాడు కాపు. నువ్వు వెళ్ళి వాడిని కాస్త పట్టుకొద్దు, నీకు డబ్బు ఇచ్చుకుంటానన్నాడు వ్యాపారి. నేను ఎలా వెళ్ళేది? ఈ చెట్టును పడిపోకుండా నిలపకపోతే మా కుటుంబం సర్వనాశనం అవుతుంది అని అది ఒక శాపం అన్నాడు కాపు. నువ్వు తిరిగి వచ్చేదాకా ఈ చెట్టు పడకుండా నేను చూస్తానులే, ఆ వెధవను త్వరగా పట్టుకురా, వాడు నా పెళ్ళాన్ని మోసం చేసి చాలా కాజేశాడు అంటూ ధాన్యం వ్యాపారి చెట్టుకు తన భుజం పేవటి పెట్టాడు. కాపు తన గుర్రాన్ని విప్పి దాని మీద తన ఇంటికి తిన్నగా వెళ్ళిపోయి తన భార్యతో, నీకన్నా బుద్ధి తక్కువ వాళ్ళు ఇంకా ఉన్నారు గనక ఇంటికి తిరిగి వచ్చాననుకో అన్నాడు. నేను ఎప్పుడో నీకు ఆ మాట చెప్పాను, ఈ లోకంలో నేనొక్కతేనే బుద్ధి తక్కువ దాన్నైనట్లు మాట్లాడతావు అన్నది కాపు భార్య. ఆ మాట బుద్ధిగానే అన్నావు అనుకున్నాడు కాపు.